మీరు ఎప్పుడైనా రియల్ రిటర్న్స్ గురించి విన్నారా? అంటే ఏంటనుకుంటున్నారా? సింపుల్ అండి. మీకు వచ్చిన ప్రొడక్ట్ రిటర్న్స్‌లో నుంచి ఇన్‌ఫ్లేషన్ తీసేయగా వచ్చిన రిటర్న్‌నే రియల్ రిటర్న్ అంటారనమాట. అంటే మీరు ఏ ప్రొడక్ట్‌లో అయితే ఇన్వెస్ట్ చేస్తారో మీకు 6% రిటర్న్ అని గాని, 7% రిటర్న్ అని గాని, 8% రిటర్న్ గాని ఏదైతే ప్రామిస్ చేస్తారో దాన్ని నామినల్ రిటర్న్ అంటారు. సో, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక ₹1,00,000 గనక 6% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే ఒక 1 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్‌లో గనక మీరు ఇన్వెస్ట్ చేస్తే 1 ఇయర్ తర్వాత మీకు వచ్చే రిటర్న్ ₹1,06,000 అండి. ఇదే టైం పీరియడ్‌లో మీకు ఇన్‌ఫ్లేషన్ కనుక 6% ఉన్నట్టయితే, సో అందరికీ తెలుసు కదండీ! ఇన్‌ఫ్లేషన్ అంటే మీ రూపాయి వాల్యూ తగ్గటం. అంటే 6% ఇన్‌ఫ్లేషన్ ఉంది అంటే దాని అర్థం మీ డబ్బులు 6% ఇయర్ ఆన్ ఇయర్ తగ్గటాన్ని ఇన్‌ఫ్లేషన్ అంటారు. సో ఇక్కడ మీరు గమనిస్తే మీ ఫిక్స్డ్ డిపాజిట్‌లో 6% రిటర్న్ వచ్చింది. ఇన్‌ఫ్లేషన్ వల్ల 6% ఉంది. ఇన్‌ఫ్లేషన్ 6% ఉందనుకుంటే మీకు వచ్చిన యాక్చువల్ రిటర్న్ ఆర్ రియల్ రిటర్న్ ఇట్ ఈస్ 0. ఒకవేళ మీ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ 6 దగ్గరే ఉండి ఇన్‌ఫ్లేషన్ కనుక 8% దగ్గర ఉంటే మీకు వచ్చిన రియల్ రిటర్న్ -2% అండి. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఎప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలనుకున్నా మీకు రియల్ రిటర్న్ ఎంత వస్తుంది అనేది తప్పకుండా చూడండి. సో ఎప్పుడైనా సరే రియల్ రిటర్న్ 2-3% ఎక్కువ ఉండాలండి. అంటే మీ డిపాజిట్ కన్నా అంటే మీ డిపాజిట్ రిటర్న్ అంటే మీ ప్రొడక్ట్ రిటర్న్‌లో నుంచి ఇన్‌ఫ్లేషన్ పోగా అట్లీస్ట్ 2-3% కనుక మార్జిన్ ఉన్నట్టయితే సో అది కొంచెం కన్సిడర్ చేయడానికి వైజ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.